హలో బ్రో, ఆగాగు. ఏంటి చక్కగా యూట్యూబ్ షార్ట్స్ చూస్తా బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మనం ఎంజీ గుడిసిపోవటానికి దగ్గరలో ఉన్నామని మర్చిపోతున్నావా? అదేంటి బ్రో, ఎంజీ గుడిసిపోవడం ఏంటని అయితే అడగవచ్చు. ఏంటి అంటే, మనం హైదరాబాద్లో అడవుల్ని నరికేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడదాం. ఇంకా కొన్ని విషయాలు అయితే ఈ షార్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది మొత్తం 3 minutes వీడియో, దయచేసి మొత్తం అయితే చూడండి. అయితే ఇంకా టాపిక్లోకి అయితే వెళ్తే, హైదరాబాద్కి ఊపిరితిత్తుల్లాంటి ఒక అడవిని నాశనం చేద్దామని అయితే కొంతమంది అయితే అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ వీడియో చేసేపాటికి ఆ పని అయితే ఆగిపోయే ఉంటుంది. అయితే ఇప్పుడు అది చేస్తే మనం ఇప్పుడు దాకా పొల్యూషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. అదేంటి బ్రో అంటే, ఫస్ట్ ప్లేస్లోకి హైదరాబాద్ అయితే వస్తుంది. మరి ఇంత లేట్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే, నాకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తొందరగా ఈ వీడియోని చేస్తారా అని అయితే ఎదురైతే చూశాను. 2 రోజులు అయితే చూశాను. అయితే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే, అందరూ అలేఖ్య పిచ్చి పికిల్స్ అనే వాళ్ళ మీద పడి అయితే వీడియోలు అయితే చేస్తున్నారు. ఏంటి బ్రో, ఇప్పుడు అలా పచ్చళ్ళు బాగోలేదు వాళ్ళు తిట్టారు, ఇప్పుడు వేరే వాడిని, ఇప్పుడు మనకేంటి లాభం? ఆమె తిడతాము, ఒక వారం నెల రోజులు తిడతావు కరెక్ట్గా, తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు బాగానే ఉంటావు. ఇప్పుడు అడివే పోయిందనుకో, అందరం కలిసి బూతులు మాట్లాడకూడదులే ఫ్రెండ్స్, ఎంజీ గుడిసి అయితే పోతాము. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇన్ఫ్లుయెన్సరు అదిగో ఫస్ట్ ఆడియో, అదిగో సెకండ్ ఆడియో, అదిగో థర్డ్ ఆడియో, అదిగో ఫోర్త్ ఆడియో, ఏం ఆడియోలు వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు నీకేంటి బాధ నాకు అర్థం కాదు. మూసుకొని ముందు అంటే తప్పుగా అనుకోమాహా అండి, దయచేసి నేను చిన్న యూట్యూబర్ని, నేనేదో నా వేదన అయితే నేను చెప్తున్నాను, నా కోపం. వాళ్ళని తిడితే మనకేమవుతుంది బ్రో? అవును, వాళ్ళు తిట్టారు, వాళ్ళని తిట్టారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బొచ్చులోది వాళ్ళు కొట్టుకొని వస్తారు, మనకెందుకు? ఇది అడిగిపోతే మొత్తం మట్టి ఉడిసిపోతాం కదా బ్రో. బూతులు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోమండి, 18+. ఎందుకని మూసుకొని ముందు అడవి సంగతి చూడాలి కదా మనం. ఇప్పుడు ఎండాకాలం అనేది వచ్చేసింది. ఇప్పుడు మీలో ఎవరికైనా మన గుండెల మీద చేసుకొని చెప్పండి, కాకులు కనపడుతున్నాయా, పక్షులు కనపడుతున్నాయా? ఒక విషయం చెప్పండి. ఈ మంట గుడిసిపోతున్నాయి బ్రో, మనం ఎట్టగా ఉంటే మనకెందుకు? అవి మట్టి ఉడిసిపోతున్నాయి ఇక మధ్యలో, మనం అటు ఇటు కాకుండా పోతున్నాం. ఇంకా అవి పోయినాయి అంటే చివరికి అన్నీ అట్లా అలా అలా అంతరించుకుంటూ పోతాయి, చివరికి మనం కూడా పోతాం కదా బ్రో. అయితే పెంట ఫస్ట్ ఇయర్ నేను 6th క్లాస్ ఉన్నప్పుడు రంగు కోడి పిల్లలను కొంటే మా ఊళ్ళో కాకులు వచ్చేసి ఎత్తుకుపోయాయి. ఇప్పుడు ఆ రంగు పిల్లల కోడి పిల్లలు కొన్నా సరే ఎయ్యి ఎత్తుకుపోవట్లేదు, అంత తక్కువైపోయినాయి కాకులు. ఇదివరకు కర్ర పెట్టుకొని కోడి పిల్లలు వెనకమల వెళ్ళేవాడిని, ఇప్పుడు చూస్తే కాకులు లేవు. అదేంటి బ్రో, నీకే మంచిది కోడి పిల్లలు ఎత్తుకుపోతున్నాగా అంటే, అయ్యి మంట గుడిసిపోతున్నాయి బ్రో. ఇంకా అవి పోయినాయి అంటే చివరికి అన్నీ అట్లా అలా అలా అంతరించుకుంటూ పోతాయి, చివరికి మనం కూడా పోతాం కదా బ్రో. ఇప్పటికి ఈ వీడియో అయితే లేట్ అయింది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. ముందు మీ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు కానీ